కుటుంబ సభ్యునిగా అల్లునిగా నేను ఆశపడుతున్నాను. మరి ఆయన బాప్తిస్మం పొందారు. స్వయంగా దైవ సేవకునిగా నేనే బాప్తిస్మం ఇవ్వటం జరిగింది. ఇంట్లో కూడా ఆ రోజు ఒక చిన్న ప్రార్థనా కూటం పెట్టుకున్నాం. అయితే వాక్యంలో రాయబడి ఉంది, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు అనే మాట. మరి భూలోక జీవితంలో మరి మావయ్య ఎన్నో పోరాటాలు, శ్రమలు, శోధనలు అనుభవించినప్పటికీ ఆయన తన కుమారులకు, కుమార్తెకు అన్ని విధాలుగా మేలు చేశాడు. మరి మీరందరూ దీనికి సాక్ష్యం. కాబట్టి ఆయన ప్రభువులో ఉన్నాడు, ప్రభువులో జీవించాడు, దేవుని మందిరానికి వచ్చాడు. మరి తొలుత ఇప్పుడు ఆ భూస్థాపిత కార్యక్రమానికి వెళ్ళేదానికి ముందుగా, మరి చనిపోయేదానికి ముందుగా కూడా ఆయన ప్రయాణంలో దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపి వచ్చినట్లుగా మనం వింటున్నాం. కాబట్టి ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోధతోనూ పరలోకము దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు. మనము వారిని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదాం. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందాం. చనిపోయినటువంటి మావయ్య గారు ఇప్పుడు భూస్థాపిత కార్యక్రమం చేయబడుతుంది. మరి ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో ప్రభు వచ్చినప్పుడు ఈయన ఈ మంటి ఘటం మహిమ శరీరాన్ని దాల్చి ప్రభు దగ్గరికి వెళ్తారు. మరి బ్రతికి ఉన్నటువంటి మనం కూడా ప్రభు రాకడలో ఎత్తబడి ఆయనను కలుసుకుంటాం. కాగా మనము అంటే మావయ్య బ్రతికి ఉన్నటువంటి మనము ఒక రోజున రాకడలో ఎత్తబడి ఆ పరలోక కుటుంబంలో యేసయ్య దగ్గర మనం ఉంటాం. కాబట్టి ప్రభు చెప్పారు, మానవుని జీవితం మరణముతో, మృత్యువుతో, సమాధితో అంతమయ్యేది కాదు. మరణము తర్వాత జీవితం ఉంది. యేసయ్య ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది మారు మనసు పొంది చక్కగా ప్రభువులో జీవితాన్ని పెట్టుకున్నటువంటి వారు తప్పకుండా ఆ పరలోక రాజ్యములో, నిత్య జీవములో, మరణములో నుండి జీవములోనికి దాటుతారు అని చెప్పి ప్రభు చెప్పారు. కాబట్టి ఆయన ఇన్ని సంవత్సరాలు, 60 సంవత్సరాలకు పైగా ఆయన జీవించారు, దీర్ఘాయుష్మంతులయ్యారు, అందరికీ మేలు చేశాడు. తుదకు వాక్యాన్ని నెరవేర్చి మరి అందరినీ సంతోషపరిచి చక్కగా ఈ ముఖరూపం కూడా వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్తున్నారు చక్కగా నిద్రపోతున్నట్లే ఉన్నాడని. వాక్యములో కూడా మరణానికి ఒక పేరేంటంటే నిద్ర. నిద్ర అనే మాట వాక్యములో రాయబడి ఉంది. నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అని చెప్పి చక్కటి చిరుమందహాసం, మరి చక్కగా నిద్రపోతున్నట్లుగా ఎటువంటి అరమరికలు లేకుండా ప్రశాంతమైనటువంటి మరణం, ఎవరికి ఏ ఇబ్బంది కలిగించలేదు. తిరుగుతూ చక్కగా అన్ని విధాలుగా క్షేమకరంగా తన యాత్ర ముగించాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకో. కన్న తండ్రి, కాపరి, మీకు స్తోత్రాలయ్యా. మామయ్యకు మీరు ఇచ్చినటువంటి భూలోక జీవితాన్ని బట్టి స్తోత్రాలు నాన్న. ఉదయకాలం 9 గంటలకు చనిపోయినటువంటి పరిస్థితి, అంతకుముందు బ్రతికి ఉన్నప్పుడు అయ్యా భూలోక జీవితం అంతా, రోజులు, నెలలు, సంవత్సరాలు, బ్రతుకు కాలం అంతా నాన్న కంచె వేసి కనుపాప వలె మీరు కాపాడినందుకు స్తోత్రాలు నాన్న. బిడ్డలందరికీ మేలు చేశాడయ్యా. ఎన్నో పోరాటాలు, శ్రమలు, శోధనలు అనుభవించినప్పటికీ నాన్న ఎవరి మీద ఆధారపడకుండా రోషము కలిగి జీవించి మీ సన్నిధికి చేరాడు ప్రభువా. మీకు స్తోత్రాలయ్యా. ఉన్నటువంటి నాన్న కుమారులు, కోడళ్ళు, నాన్న కుమార్తెలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. మనవళ్ళు, మనవరాలను జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో బంధువర్గం అంతా ఇక్కడ ఉన్నారు ప్రభువా. వీరందరినీ జ్ఞాపకం చేసుకొని ఆదరించండి. భూస్థాపిత కార్యక్రమానికి వెళ్ళుచుండగా అక్కడ నాన్న సమస్తము సమకూడి మేలుకరంగా, శాంతియుతంగా, సమాధానకరంగా జరిగించి ముగించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య కృపా, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్ముని ఆదరణ మామయ్య ఆత్మకు మనకును తోడయుండి సదాకాలం నడిపించునుగాక.